హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ వొకాబులరీ సిరీస్ డే 15 by 365. ఈరోజు మన వర్డ్ ఏంటో తెలుసా? ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ని తెలుగులో ఏమంటారో అనుకుంటున్నారా? అంతర్ముఖుడు అని అంటారు. ఏంటంటే వాళ్ళు నలుగురితో కలవడానికి ఇష్టపడరు, వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు, ఒంటరితనాన్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు పబ్లో డ్యాన్స్ చేసే కన్నా ఇంట్లో మ్యూజిక్ పెట్టుకుని వాళ్ళు ఒక్కళ్ళే డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతారు. నలుగురితో కలిసి ఏదైనా పని చేసే కన్నా వాళ్ళు ఒక్కళ్ళే సొంతంగా ఏదైనా క్రియేటివ్గా లైక్ పెయింటింగ్ వేసుకోవడం, అలాంటి వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటారు. ఇంకా ఇంట్రోవర్ట్స్ గురించి స్టడీస్ ఏం చెప్తున్నాయంటే వాళ్ళు ప్రతి విషయాన్ని వాళ్ళు చేసేసిన యాక్షన్ని కానీ, వాళ్ళు ఏదైనా చెయ్యబోయే యాక్షన్ని కానీ, లేకపోతే వాళ్ళకు వచ్చిన ఫీలింగ్ని, లేకపోతే వాళ్ళు ఆలోచించిన ప్రతి ఆలోచనని, థాట్స్ని ఒక బయోకెమిస్ట్ మైక్రోస్కోప్ కింద పెట్టి బ్యాక్టీరియా కాలనీని ఎంత క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తాడో వీళ్ళు కూడా అంతే. ప్రతి యాక్షన్ని, ప్రతి థాట్ని, ప్రతి ఫీలింగ్ని అంతే క్షుణ్ణంగా ఆలోచిస్తారనమాట. వీళ్ళలో ఉండే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో ఏంటో అని బాధపడడం, ఇప్పుడు నేను అంతా ఓకేనా, బాగానే కనిపిస్తున్నానా అని ఫీల్ అవ్వడం, లేకపోతే ఆల్రెడీ చెప్పేసిన దాని గురించి నేను అప్పుడు అలా అనకుండా ఉండాల్సిందా, అని తప్పు చేశానా, హర్ట్ చేశానా అని ఆలోచిస్తారనమాట. ఇది బ్యాడ్ హ్యాబిట్ అని అంటారు. యాక్చువల్లీ ఏదైనా అనే ముందు ఆలోచించడం, ఏదైనా థాట్ గురించి ఆలోచించడం, అతిగా ఆలోచించడం తప్పు, కానీ ఆలోచించి మాట్లాడడం, ఆలోచించి చేయడం ఒక అందుకు చాలా మంచిది. ఎగ్జామిన్ చేసుకుని మాట్లాడడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఈ ఇంట్రోవర్ట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఏ క్వైట్ పర్సన్ who is more interested in his own thoughts and feelings rather than spending time with other people అని దీన్ని డిఫైన్ చేయొచ్చు. ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ అండ్ ఐ డోంట్ లైక్ పబ్లిక్ స్పీకింగ్ అని మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇలా మీరు రోజుకు ఒక వర్డ్ గురించి తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.